కదా సార్ అమ్మనదిరా సర్కారు మనదిరా మా శేఖర్ చదువుతాడు. తాగు ఊగు మందు సీసాలు ముందు పెడుతున్న రేవంత్ సర్కార్ పట్టణాల్లో బీర్ కేఫ్లు పల్లె పల్లెన వైన్ షాపులు మహానగరానికి వెలుపలి పట్టణాల్లోనూ మైక్రో బ్రూవరీలకు ప్రభుత్వం కసరత్తు అమ్మకాలు తగ్గితే పల్లెలకు విస్తరింపు చుక్క మద్యం అమ్మకుండానే 15 రోజుల్లో 15,000 కోట్ల ఇక మధ్యాదయ అర్జనకు ప్లాన్ ఇక నేడు లేదా రేపు నూతన పాలసీ ప్రకటన ఇన్స్టాంట్ బీర్ కేఫ్లు రాబోతున్నాయని 5 నెలల ముందే చెప్పిన నమస్తే తెలంగాణ. 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా ఇచ్చామని గొప్పలకు పోయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరిగ్గా నెల తిరక్క ముందే 15 రోజుల్లో 15,000 కోట్లు జనం దగ్గర నుంచి గుంజుకునే లిక్కర్ పాలసీ అమల్లోకి తెచ్చింది. ఇది చుక్కా మద్యం కూడా అమ్మకుండానే పిండుకునే రాబడి పల్లె పట్టణ జనాలను తాగుబోతులుగా మార్చి గల్లె పెట్టెను ఫుల్గా నింపడం ద్వారా నెలకు 4,500 కోట్లు ఆర్జించే వ్యాపార పథకం మరొకటి ఉన్నది. నెల రోజుల కిందట రైతు భరోసా అంతకుముందు ఇచ్చిన రుణమాఫీ సొమ్మును బారు వడ్డీ దాని జేజమ్మ వడ్డీతో కలిపి లాక్కునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మందు సీసాలను ముందు పెట్టింది. హైదరాబాద్ మహానగరం అవతల ఉన్న కార్పొరేషన్లో ఇన్స్టాంట్ బీర్ కేఫ్లు మండలం గ్రామాలలోనే తారతమ్యం లేకుండా ఎక్కడ సరుకు అమ్ముడు పోతే అక్కడికే మద్యం దుకాణం మార్చుకునే విధంగా ఎక్సైజ్ పాలసీ చేస్తూ ఉన్నారంట. ఇక నిబంధనలు జబర్దస్త్గా వేసిళ్ళు. మీరు ఎప్పుడు కావాలన్నా మద్యం మీకు అందుబాటులో ఉంటుంది. సారా మనదే, సర్కారు మనదే, మీకు తాగినంత తాగిపిస్తుంది. ఒకవేళ మీరు దొరకకపోతే మీరు కలెక్టర్ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు రాత్రి 2 గంటలకో 3 గంటలకో బీరో క్వార్టరో ఇంత సారానో ఇంకా ఇప్పపు గుడుంబ మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా ఉంది. గుడుంబ మహమ్మారి మీద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పట్టించుకున్న సోయలేదు. నేనే 2-3 సార్లు వార్తలు రాసి ఆ భూపాలపల్లి జిల్లా కలెక్టర్కు ఎస్పీకి అటాచ్ చేసినా కూడా ఒకసారి దాడులు చేసిండ్రు. మళ్ళా శరామాములే 30-35 సంవత్సరాల పోరగాన్లు తాలిబోట్లకు వాళ్ళ పిల్లం తాలిబోట్లకు దూరం అవుతూ ఉన్నారు. ఇంకా మన సర్కార్కు సోయి రాదు. తాగినంత తాగండి, మీరు ఊగండి, సర్కారు మాత్రం పదిలంగా ఉంటుంది 10 కాలాల పాటు.